హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు జేఎన్ కలెక్షన్స్. సో మీకు చూసే ఉంటే అర్థమయ్యే ఉంటుంది. సో ఇది రిచ్ ఫీల్ శారీస్ అండి. నేను వేర్ చేసిన రిచ్ ఫీల్ శారీ చాలా బాగుంటుంది, కంఫర్ట్గా ఉంటుంది అనమాట. ఓకే, సో ఏంటి ఇప్పుడు కొత్త కలెక్షన్ అండి. ఇవన్నీ చాలా బాగుంటాయి, సూపర్గా ఉంటాయి. తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ఫస్ట్ చాలా మంది చూడకుండా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్. సో మీరు ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటే అన్ని మంచి కలెక్షన్స్ మీ ముందు ఉంటుంది అనమాట. ఓకే అండి, లైక్ చేయండి. శారీస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఓకే, సో ఫస్ట్ మనం రిచ్ ఫీల్ శారీస్ ఇప్పుడేం కొత్త కాదు, మనం చాలాసార్లు సేల్ చేసాం. బట్ ఈసారి డిఫరెంట్గా మంచి డిజైన్స్తో మళ్ళీ మీ ముందు వచ్చేస్తాను అనమాట. మనకి సిమెంట్ గ్రేయిష్ బ్లూ అంటాం కదా, సో అలా అయితే ఉంటుంది. నేను ఫస్ట్ చెప్తుంటానండి ఎక్కడ బ్లౌజ్ వస్తుంది, ఏ కలర్ వస్తుంది, కాంట్రాస్ట్ వస్తుంది, కొద్దిగా వింటే మీకు తెలుస్తుంది. లేదా కనీసం నేను ఎక్కడ చేయి చూపిస్తానో చూసారంటే మీకు బ్లౌజ్ ఏ కలర్లో అయితే వస్తుంది. ఓకే, నేను చేసిన దీనికి వచ్చింది కాదండి, నేను సపరేట్గా నేను పేరప్ చేసుకున్నాను అనమాట. దీని బ్లౌజ్ నేను ఇంకా స్టిచ్ చేయలేదు. సో దీని బ్లౌజ్ అయితే ఇక్కడ బార్డర్ ఏ కలర్లో అయితే ఉంటుందో అదే కలర్ ఉంటుందండి. ఓకే, సో ఇలానే స్క్రీన్ షాట్ తీసి పెట్టారంటే ఫస్ట్ శారీ ఉందా లేదని కన్ఫర్మేషన్ చేస్తామండి. ఆ తర్వాతనే పేమెంట్ డీటెయిల్స్ ఉంటుంది. ఓకే, సో బేబీ పింక్ అనమాట. చాలా ఈ డిజైన్ అయితే స్టార్టింగ్ చాలామంది అడిగారు, బట్ అప్పుడు కుదరలేదు. రీస్టాక్లో కూడా అన్ని కొత్త డిజైన్స్ ఉంటుందండి. ఎప్పుడో 1 or 2 మాత్రమే మనకి రీస్టాక్లో ఉంటుంది. ఇక్కడ చూసుకోండి, మీకు క్రోషా వర్క్ అయితే బ్లూ కాదండి, ఇది పర్పుల్ కలర్లో అయితే ఉంటుంది. ఓకే, బ్లౌజ్ అయితే ఇక్కడ ఏ కలర్లో అయితే ఉంటుందో అదే కలర్ ఉంటుంది మీకు. ఈచ్ శారీ 375 రూపీస్ అండి. ఒక్క శారీ 375 రూపీస్. మనం ఇంతకుముందు అంతా వేరే ప్రైజ్లో అంతా సేల్ చేస్తాం, బట్ ఇప్పుడు ఆ ప్రైజెస్ ఏది కాదు. సో సింగిల్ శారీ 375 రూపీస్. మంచి పేస్టల్ కలర్స్ అండి, ఎగ్జాక్ట్ కలర్ కనిపిస్తుందండి మీకు. ఓకే, సో మీరు సింగిల్ లేయర్ కూడా చూపిస్తాను, మీరు చూడవచ్చు. చాలా బాగుంది. చాలామంది ఫ్రాక్స్ కుట్టుకుంటారండి వీటిలో తీసి, చాలామంది ఫ్రాక్స్. ఎందుకంటే ఇంత మంచి మెటీరియల్లో ఇది ఫాలింగ్ అండి, మీకు రింకల్స్ అలా ఏం రాదు. ఓకే, సో ఆరెంజ్కి గ్రీన్ కలర్ బార్డర్ అయితే వస్తుంది. క్రోషా వర్క్ అయితే ఆరెంజ్లో వచ్చింది. బ్లౌజ్ కూడా మీకు గ్రీన్లోనే వస్తుందండి. ఓకే, చాలా 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 బాగుంటుంది. ఇది ఒక మంచి గ్రేష్ పేస్టల్ కలర్స్ అండి. గ్రేలో కూడా పేస్టల్ కలర్స్ అంటాం కదా, సో అలా అయితే ఉంటుంది. ఈ కలర్లో అయితే బ్లౌజ్ అయితే ఉంటుందండి. ఓకే, సింగిల్ శారీ 375 రూపీస్. సో ఈ శారీ చీకు కలర్ అండి, ఎగ్జాక్ట్ చీకు కలర్. ఓకే, సో దీనికి గ్రీన్ కలర్ బ్లౌజ్ అయితే వస్తుందండి. టజర్ ఇక్కడ వచ్చి మనకి గ్రీన్ కలర్, ఇది క్రోషా వర్క్ అయితే వచ్చింది కదా, ఆ కలర్లో ఉంటుంది మీకు. ఓకే, డార్క్ వైన్ కలర్, డార్క్ వైన్ అండి ఇది. సో బ్లూ కలర్ బార్డర్ అయితే వస్తుంది, బ్లూ కలర్లోనే బ్లౌజ్ అయితే ఉంటుంది మీకు ఎగ్జాక్ట్. ఓకే, మీకు ఎవరికైనా శారీ ఆల్రెడీ నేను ఒక 10 seconds అయితే హోల్డ్ చేసే పెడతాను అనమాట, ఎందుకంటే స్క్రీన్ షాట్ తీసేదానికి టైం కావాలి కదా, సో అందుకని. సో వైట్కి ఇది ఒక పీచ్ ఆర్ బిస్కెట్ కలర్ అంటాం కదా, లేదా లైట్ వుడ్ బ్రౌన్ అంటారు చూడు, వుడ్ బ్రౌన్ లైట్ కలర్లో ఉంటుంది చూసారా, సో అలా అయితే ఉంటుంది. బ్లౌజ్ ఇదే కలర్లో ఉంటుందండి, ఎగ్జాక్ట్ బార్డర్ ఏ కలర్లో ఉంటుందో అదే కలర్లో ఉంటుంది. బేస్ అయితే వైట్ ఉంటుంది. ఓకే, సో మీకు ఎవరికైనా శారీ కనుక నచ్చితే స్క్రీన్ షాట్ తీసి మన వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఓకే, సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ ఎంకరేజ్ చేసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ. సో ఒక్క శారీ చూసినట్టే ఇంకొక శారీ ఉండదండి. సో అదే వేరే డిఫరెంట్ డిజైన్, ఇదే వేరే డిఫరెంట్ డిజైన్. ఓకే,
సో స్కై బ్లూకి డార్క్ బ్లూ ఫ్లవర్స్ అయితే వస్తుంది. ఇక్కడ ఇక్కడ బార్డర్ ఏ కలర్లో ఉంటుందో అదే కలర్లో అయితే బ్లౌజ్ అయితే ఉంటుంది మీకు. ఓకే, సో సింగిల్ శారీ 375 రూపీస్. మీరు ఒక కంపారిజన్ కూడా మీకు షిప్పింగ్ చేస్తే మినిమం 50 రూపీస్ పడుతుందండి ఒక షిప్పింగ్కి. 375లో 50 పోతే 325 రూపీస్ పడుతుంది మీరు ఇచ్చే శారీకి అనమాట. కాస్ట్ ప్రైస్, నెట్ ప్రైస్ అంతే అనమాట. 325 రూపీస్కి రిచ్ వీల్ శారీ చాలా కాస్ట్ ఉంది యాక్చువల్లీ. ఓకే, సో మంచి ఎల్లో ఇప్పుడు నేను పేర్ చేశాను కదా, సో అదే దీంతో ఈ ఫ్లవర్కి మీకు చాలా డిఫరెన్స్ ఉంది. ఓకే ఓకే అండి. సో దీని బ్లౌజ్ అయితే ఇలానే వస్తుంది, సెల్ఫ్ వస్తుంది. కాకపోతే దీంతో చిన్న ఫ్లవర్ డిజైన్ అయితే వస్తుందండి. ఇప్పుడు ఇక్కడ ఫ్లవర్ ఉంది చూసారా, ఇదే ఫ్లవర్లో ప్రింట్ అవుతుంది అనమాట, వైట్ ఫ్లవర్లో. సో ఇది ఆరెంజ్ రెడ్ అంటాం కదా, అలా ఉంది. సో ఇప్పుడు నేను పేర్ చేస్తాను కదా, సేమ్ యాజ్ టీజ్ నేను వేర్ చేశాను కదా, ఆ శారీ ఎలా ఉందో సేమ్ శారీలో ఇది ఒక కలర్ రెడ్డిష్ ఆరెంజ్ అంటాం కదా, అలా అయితే ఉంది. బ్లౌజ్ అయితే ఇలానే రెడ్ కలర్లోనే వస్తుంది. ఓకే, పికాక్ డిజైన్, ఆరెంజ్ కలర్, బ్లౌజ్ అయితే ఇదే ఆరెంజ్ కలర్లో ఉంటాయి. మనకి బార్డర్ ఏ కలర్లో అయితే ఉంటుందో అదే కలర్ ఉంటుంది యాజ్ టీజ్. సింగిల్ శారీ 375 రూపీస్ అండి. ఓకే, సో ఇదొక మంచి బేబీ పింక్. ఇక్కడ చూసుకోండి, క్రోషా వర్క్ అయితే గ్రీన్లో వస్తుంది. బ్లౌజ్ అయితే మీకు ఇదే కలర్, ఇక్కడ బార్డర్ నేను చేయి చూపిస్తాను చూడండి, ఇదే కలర్లో అయితే వస్తుందండి. చాలా బాగుంటుంది. రిచ్ వీల్కి చాలా మంది ఫేవరెట్స్ ఉన్నారండి, చాలా మంది ఉన్నారు. ఓకే, సో ఇదొక మంచి పేస్టల్ కలర్. సో ఇలా అయితే వస్తుంది. బ్లౌజ్ అయితే ఇదే కలర్లో అయితే ఉంటుందండి మీకు. సూపర్గా ఉంటుంది మెటీరియల్. సో ఇదొక మంచి క్రీమ్ బేస్ మీద మనకి బ్లూయిష్ వస్తుందండి, లైట్ బ్లూ అంటాం కదా, సారీ గ్రేయిష్ బ్లూ అంటారు చూసారా, అలా అయితే ఉంటుందండి. దీని బ్లౌజ్ ఈ కలర్లో అయితే ఉంటుంది. సో ఇది ఉజాలా బ్లూ, దీని బ్లౌజ్ అయితే ఇలా ఉంటుందండి. క్రోషా వర్క్ అయితే ఉంటుంది. దీని ప్రైస్ 375 రూపీస్. సో ఇది ఒక మంచి లావెండర్ కలర్ అంటాం కదా, లైట్ లావెండర్ కలర్కి ఈ ఫ్లవర్స్ అయితే వచ్చింది. బ్లౌజ్ అయితే మీకు ఇక్కడ ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్ ఉంటుంది బ్లౌజ్. ఓకే, సో ఇది ఒక మంచి పేస్టల్ కలర్ అండి. ఒక లైట్ పీచ్ పేస్టల్ కలర్స్ అండి. పీచ్ కలర్కి వైట్ కలర్ మిక్స్ చేస్తే ఎలా వస్తుందో అలా ఉంటుంది. పేస్టల్ కలర్స్ అంటారండి వీటిని. ఓకే, బ్లౌజ్ అయితే ఈ కలర్లో అయితే వస్తుందండి. ఓకే, సో మరో కలెక్షన్ అండి. ఇది వైట్కి ఇలా అయితే వస్తుంది, ఆనంద కలర్ అంటాం కదా, సో ఇలా అయితే ఉంటుంది. బ్లౌజ్ అయితే ఈ కలర్ అయితే ఉంటుందండి. బార్డర్ ఏ కలర్లో ఉంటుందో అదే కలర్ ఉంటుంది. ఈచ్ శారీ 375 రూపీస్. క్రీమ్ బేస్ మీద ఇదొక కలర్ అండి. ఓకే, చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. రిచ్ ఫీల్ శారీస్ రిచ్గానే ఉంటారు మరి. సో నేనైతే రిచ్ ఫీల్ శారీస్ మీ ముందు తీసుకొచ్చేసాను. మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, చాలా మంది మర్చిపోతున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే, బాయ్. మరి మరో కొత్త కలెక్షన్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. ఒకటండి, అన్బాక్సింగ్ వీడియో అయితే తప్పకుండా పెట్టుకోవాలి. ఓకే, మీరు అన్బాక్సింగ్ వీడియో పెట్టుకోకుండా మీరు ఏం చెప్పినా నో. ఓకే, థ్యాంక్ యూ, ప్లీజ్.
అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఓకే అండి, బాయ్. మరో కొత్త కలెక్షన్తో మళ్ళీ మేము ముందుంటాను. బాయ్ మరి.